వెల్కమ్ టు ఎంఎన్ న్యూస్. నేను మీ నోబుల్. ప్రభుత్వం కొత్తగా ఓ జీవోని విడుదల చేసింది. ఆ జీవో ఏంటంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న ప్రజల కోసం, అంటే పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు పంపిణీ విషయంలో జీవో నెంబర్ 23 అనే పేరుతో జీవోనైతే విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం అర్హులైన ప్రతి లబ్ధిదారునికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయించాలనే మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే జీవో ప్రకారం ఇక్కడ ఎలా ఉంటుందంటే, అర్హత కలిగిన ఒక్కో కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం, అంటే ముందుగా మనం చెప్పుకున్నట్టుగానే ఆ కుటుంబంలోని మహిళ పేరుతో ఈ స్థలాన్ని కేటాయిస్తారు. లబ్ధిదారునికి ఇచ్చే పట్టా ఏదైతే ఉందో దాన్ని ఆధార్, రేషన్ కార్డుతో అనుసంధానం చేస్తారు. ఎందుకంటే దీనివల్ల నకిలీని నివారించడానికి ఇది ఉపయోగపడుతుందని ప్రభుత్వ ఉద్దేశం. అర్హతలు, ప్రమాణాలు విషయానికి వస్తే లబ్ధిదారులు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి. రాష్ట్రంలో ఎక్కడైనా ఇంటి స్థలం లేదా ఇల్లు కలిగి ఉండకూడదు. గతంలో ఏ ప్రభుత్వం పథకం కింద ఇల్లు లేదా స్థలం పొంది ఉండకూడదు. ఇటువంటి నిబంధనలతో జీవో విడుదల చేసింది. ఇందులో మరికొన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. లబ్ధిదారుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం మునుపటి ఏ గృహ నిర్మాణ పథకంలోనూ చేర్చబడి ఉండకూడదని ఒక నిబంధన. మెరక భూమి 5 ఎకరాల లోపు లేదా పల్ల భూమి 2.5 ఎకరాల లోపు కలిగి ఉండొచ్చని ఈ జీవో చెబుతుంది. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. లబ్ధిదారుడు స్థలాన్ని పొందాలంటే ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఇక ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే గ్రామ, వార్డు స్థాయిల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రతి దరఖాస్తుపై విఆర్ఓ, ఆర్ఐ అర్హత పరిశీలన జరుగుతుంది. అర్హత కలిగిన లబ్ధిదారులు ముసాయిదా జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రచురించి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తారు. ఈ ప్రక్రియ అంతా జరిగిన తర్వాత అనంతరం వీటిని గ్రామీణ ప్రాంత తహసీల్దార్లు, పట్టణాల్లో అయితే మున్సిపల్ కమిషనర్లు, లబ్ధిదారులు వీటిని జాబితాను జిల్లా కలెక్టర్కి ఆమోదం కోసం పంపిస్తారు. లబ్ధిదారునికి ఇచ్చే పట్టా ఏదైతే ఉందో దాన్ని ఆధార్, రేషన్ కార్డుతో అనుసంధానం చేస్తారు. ఇక్కడ ఒక విషయం ప్రతి ఒక్క లబ్ధిదారుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అర్హత కలిగిన లబ్ధిదారునికి జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇంటి స్థలాన్ని మంజూరు చేస్తారు. ఇది మరొకసారి, రెండోసారి మనం ప్రభుత్వాన్ని లేకపోతే అధికారులను మోసం చేసి రెండోసారి స్థలాన్ని పొందడం అనేది నేరం. కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మరో విషయం ఏంటంటే, ఇక ఇంటి నిర్మాణ విషయానికి వస్తే ఇంటి స్థల పట్టా కన్వీనియన్స్ డీడ్ మంజూరు తేదీ నుంచి గృహ నిర్మాణం ఆమోద తేదీ రెండిట్లో ఏదో ఒక దాన్ని బేస్ చేసుకుని ఇంటి నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కేటాయించిన స్థలంపై స్థల కేటాయింపు హక్కు కూడా ఇక్కడ జీవోలో పొందుపరచడం విశేషం. ఏదైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత అధికారులు ఆమోదం తీసుకొని వాటిని పరిష్కరిస్తారు. వాస్తవాలను దాచిపెట్టి మోసపూరితంగా ఇంటి స్థల పట్టాలను పొందాలని తెలిస్తే ఆ కేటాయింపును వెంటనే రద్దు చేసి దానిని అర్హత కలిగిన మరో లబ్ధిదారునికి ఆ స్థలాన్ని కేటాయించడం ఇక్కడ జరుగుతుంది. లబ్ధిదారుడు పట్టా పొందిన తర్వాత 2.5 ఏళ్ల లోపు ఇల్లు నిర్మాణం చేపట్టకపోతే ఆ పట్టాను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. పథకం అమలుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లు, స్థానిక ప్రజాప్రతినిధులు వీళ్ళందరి సమక్షంలో ఈ స్థల పట్టాల ఎంపిక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇందులో మీకు చెప్పిన విషయాల్లో ఏదైనా అనుమానాలు ఉంటే స్థానికంగా ఉన్న తహసీల్దార్లను కలిసి ఈ అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు. మా ఇన్ఫర్మేషన్ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.